బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు? అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నర్సమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు 2 గంటల్లో ఈ పాన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను పెద్దయ్యా. ఏంటి సుశీల, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదని కంగారు పడుతున్నావా? అవును పెద్దయ్యా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కేవలం 5 నిమిషాల్లో ఖాతా తీయడంతో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కూడా యాక్టివేట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసేయ్. అవునా పెద్దయ్యా? వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి ప్రశాంత్, జీవనోపాధి కోసం పని లేదని బాధపడుతున్నావా? అవునన్నయ్యా. అయితే కామన్ సర్వీస్ సెంటర్ వారి దగ్గర ప్రధానమంత్రి గ్రామీణ ఈ సాక్షరాత్ అభియాన్ ద్వారా శిక్షణ పొందడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. అవునా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాయిన్ అవుతాను. మా ప్రత్యేకతలు: అసంఘటిత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు, స్వయం సహాయక బృందాల వారికి, మహిళా సంఘాల వారికి, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, రేషన్ డీలర్లకు, అన్ని కుల వృత్తుల వారికి, డ్రైవర్లకు, టైలర్లకు, కిరాణా మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వారికి ఈ శ్రమ్ కార్డు అప్లై చేయబడును. అన్ని రకాల ఇన్సూరెన్స్లు అనగా లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, పంట పొలాలకు ఫసల్ బీమా, అన్ని వాహనాలకు మోటార్ ఇన్సూరెన్స్, జీపీఎస్, ఫాస్టాగ్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎన్పీఎస్ అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన, అన్ని రకాల ఆన్లైన్ సర్వీసెస్, ధరణి పోర్టల్, భూముల మార్పిడి కొరకు స్లాట్ బుకింగ్, అన్ని ఆర్టీఏ సేవలు, టీటీడీ కళ్యాణ మండపం, టీటీడీ రూమ్ బుకింగ్స్, హోటల్ బుకింగ్. ఏంటి రంగమ్మ, పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు, రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా? వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సహాయం, ఉపాధి హామీ పథకం డబ్బులు, 100 రోజుల పని డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అంతేకాదు, అన్ని వయసుల వారికి బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు? అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నర్సమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు 2 గంటల్లో ఈ పాన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను పెద్దయ్యా. ఏంటి సుశీల, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదని కంగారు పడుతున్నావా? అవును పెద్దయ్యా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కేవలం 5 నిమిషాల్లో ఖాతా తీయడంతో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కూడా యాక్టివేట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసేయ్. అవునా పెద్దయ్యా? వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి ప్రశాంత్, జీవనోపాధి కోసం పని లేదని బాధపడుతున్నావా? అవునన్నయ్యా. అయితే కామన్ సర్వీస్ సెంటర్ వారి దగ్గర ప్రధానమంత్రి గ్రామీణ ఈ సాక్షరాత్ అభియాన్ ద్వారా శిక్షణ పొందడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. అవునా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాయిన్ అవుతాను. మా ప్రత్యేకతలు: అసంఘటిత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు, స్వయం సహాయక బృందాల వారికి, మహిళా సంఘాల వారికి, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, రేషన్ డీలర్లకు, అన్ని కుల వృత్తుల వారికి, డ్రైవర్లకు, టైలర్లకు, కిరాణా మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వారికి ఈ శ్రమ్ కార్డు అప్లై చేయబడును. అన్ని రకాల ఇన్సూరెన్స్లు అనగా లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య. ఏంటి రంగమ్మ, పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా?
అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఏంటి రంగమ్మ, పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఏంటి రంగమ్మ, పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సహాయం, ఉపాధి హామీ పథకం డబ్బులు, 100 రోజుల పని డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అంతేకాదు అన్ని వయసుల వారికి బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు, అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నర్సమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు 2 గంటల్లో ఈ పాన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను పెద్దయ్యా. ఏంటి సుశీల, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదని కంగారు పడుతున్నావా? అవును పెద్దయ్యా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కేవలం 5 నిమిషాల్లో ఖాతా తీయడంతో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కూడా యాక్టివేట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసేయ్. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి ప్రశాంత్, జీవనోపాధి కోసం పని లేదని బాధపడుతున్నావా? అవునన్నయ్యా. అయితే కామన్ సర్వీస్ సెంటర్ వారి దగ్గర ప్రధానమంత్రి గ్రామీణ ఈ సాక్షరాత్ అభియాన్ ద్వారా శిక్షణ పొందడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. అవునా, అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాయిన్ అవుతాను. మా ప్రత్యేకతలు అసంఘటిత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు, స్వయం సహాయక బృందాల వారికి, మహిళా సంఘాల వారికి, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, రేషన్ డీలర్లకు, అన్ని కుల వృత్తుల వారికి, డ్రైవర్లకు, టైలర్లకు, కిరాణా మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వారికి ఈ శ్రమ్ కార్డు అప్లై చేయబడును. అన్ని రకాల ఇన్సూరెన్స్లు అనగా లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, పంట పొలాలకు ఫసల్ బీమా, అన్ని వాహనాలకు మోటార్ ఇన్సూరెన్స్, జీపీఎస్, ఫాస్టాగ్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎన్పీఎస్ అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన, అన్ని రకాల ఆన్లైన్ సర్వీసెస్, ధరణి పోర్టల్, భూముల మార్పిడి కొరకు స్లాట్ బుకింగ్, అన్ని ఆర్టీఏ సేవలు, టీటీడీ కళ్యాణ మండపం, టీటీడీ రూమ్ బుకింగ్స్, హోటల్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, ఫ్లైట్ టికెట్ బుకింగ్, బస్ టికెట్ బుకింగ్ తో పాటు అన్ని బ్యాంకుల నగదు, రైతు బంధు డబ్బులు, మోడీ డబ్బులు,
100 రోజుల డబ్బులు ఏఈపీఎస్ బయోమెట్రిక్ మరియు యూపీఐ ఐడి ద్వారా అన్ని బ్యాంకులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయబడును. టీఎస్ఎండిసి ద్వారా ఇసుక బుకింగ్, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, గృహ ఉపకరణాల సామాగ్రి, కిరాణా సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్, కంప్యూటర్ పార్ట్స్, మహీంద్రా కంపెనీకి చెందిన అన్ని వాహనాలు సిఎస్సి గ్రామీణ్ ఈ స్టోర్ ద్వారా ఆర్డర్ చేయబడును. మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. మా చిరునామా కామన్ సర్వీస్ సెంటర్, శ్రీ బసవేశ్వర ఆన్లైన్ సర్వీసెస్, 1-37/A/3 తగ్గెల్లి రోడ్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ దగ్గర, సాలూరా గ్రామం, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా. మా ఫోన్ నంబర్లు 9603782617 మరియు 9494731217. మా ఇమెయిల్ ఐడి pillapagari.kaveri@gmail.com. ఏంటి రంగమ్మ, పిఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సహాయం, ఉపాధి హామీ పథకం డబ్బులు, 100 రోజుల పని డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అంతేకాదు అన్ని వయసుల వారికి బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు, అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నరసమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు 2 గంటల్లో ఈ పాన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను పెద్దయ్యా. ఏంటి సుశీల, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదని కంగారు పడుతున్నావా? అవును పెద్దయ్యా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కేవలం 5 నిమిషాల్లో ఖాతా తీయడంతో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కూడా యాక్టివేట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసేయ్. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి ప్రశాంత్, జీవనోపాధి కోసం పని లేదని బాధపడుతున్నావా? అవునా? ఏంటి రంగమ్మ, పిఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్. ఏంటి రంగమ్మ, పిఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి రంగమ్మ, పిఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి
విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ఏంటి రంగమ్మ, పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సహాయం, ఉపాధి హామీ పథకం డబ్బులు, 100 రోజుల పని డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అంతేకాదు అన్ని వయసుల వారికి బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు, అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నరసమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు ఏంటి రంగమ్మ, పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సహాయం, ఉపాధి హామీ పథకం డబ్బులు, 100 రోజుల పని డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అంతేకాదు అన్ని వయసుల వారికి బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు, అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నరసమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు 2 గంటల్లో ఈ పాన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను పెద్దయ్యా. ఏంటి సుశీల, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదని కంగారు పడుతున్నావా? అవును పెద్దయ్యా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కేవలం 5 నిమిషాల్లో ఖాతా తీయడంతో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కూడా యాక్టివేట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసేయ్. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి ప్రశాంత్, జీవనోపాధి కోసం పని లేదని బాధపడుతున్నావా? అవునన్నయ్యా. అయితే కామన్ సర్వీస్ సెంటర్ వారి దగ్గర ప్రధానమంత్రి గ్రామీణ ఈ సాక్షరాత్ అభియాన్ ద్వారా శిక్షణ పొందడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. అవునా, అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాయిన్ అవుతాను. మా ప్రత్యేకతలు అసంఘటిత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు, స్వయం సహాయక బృందాల వారికి, మహిళా సంఘాల వారికి, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, రేషన్ డీలర్లకు, అన్ని కుల వృత్తుల వారికి, డ్రైవర్లకు, టైలర్లకు, కిరాణా మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వారికి ఈ శ్రమ్ కార్డు అప్లై చేయబడును. అన్ని రకాల ఇన్సూరెన్స్లు అనగా లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, పంట పొలాలకు ఫసల్ బీమా. ఏంటి రంగమ్మ,
పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా? వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సహాయం, ఉపాధి హామీ పథకం డబ్బులు, 100 రోజుల పని డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అంతేకాదు అన్ని వయసుల వారికి బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు? అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నరసమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు 2 గంటల్లో ఈ పాన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను పెద్దయ్యా. ఏంటి సుశీల, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లేదని కంగారు పడుతున్నావా? అవును పెద్దయ్యా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కేవలం 5 నిమిషాల్లో ఖాతా తీయడంతో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కూడా యాక్టివేట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసేయ్. అవునా పెద్దయ్యా? వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి ప్రశాంత్, జీవనోపాధి కోసం పని లేదని బాధపడుతున్నావా? అవునన్నయ్యా. అయితే కామన్ సర్వీస్ సెంటర్ వారి దగ్గర ప్రధానమంత్రి గ్రామీణ ఈ సాక్షరాత్ అభియాన్ ద్వారా శిక్షణ పొందడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. అవునా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాయిన్ అవుతాను. మా ప్రత్యేకతలు అసంఘటిత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు, స్వయం సహాయక బృందాల వారికి, మహిళా సంఘాల వారికి, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, రేషన్ డీలర్లకు, అన్ని కుల వృత్తుల వారికి, డ్రైవర్లకు, టైలర్లకు, కిరాణా మరియు స్వయం ఉపాధి పొందుతున్న వారికి, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వారికి ఈ శ్రమ్ కార్డు అప్లై చేయబడును. అన్ని రకాల ఇన్సూరెన్స్లు అనగా లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, పంట పొలాలకు ఫసల్ బీమా, అన్ని వాహనాలకు మోటార్ ఇన్సూరెన్స్, జీపీఎస్, ఫాస్టాగ్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎన్పీఎస్ అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన, అన్ని రకాల ఆన్లైన్ సర్వీసెస్, ధరణి పోర్టల్, భూముల మార్పిడి కొరకు స్లాట్ బుకింగ్. ఏంటి రంగమ్మ, పీఎం కిసాన్ మోడీ డబ్బులు జమ కాలేదని చింతిస్తున్నావా? అవును పెద్దయ్యా. ఈసారి కేంద్ర వ్యవసాయ శాఖ ఈకేవైసీ తప్పనిసరి చేసింది రంగమ్మ. నిధులు కూడా ఆధార్ అనుసంధానంతో విడుదల చేయడం జరిగినది. అంతేకాదు రాబోయే నిధులు కూడా ఆధార్ అనుసంధానం ద్వారానే విడుదల చేస్తారట. ముందేమో మన ఊర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ అయ్యేవి. ఈసారి మాత్రం 10 సంవత్సరాల క్రితం తీసిన అంజుమాన్ ఖాతాలో పడ్డాయి. అక్కడ బ్యాంకు కేవైసీ లేక చాలా అవస్థలు పడ్డాను. ఈ విషయాన్ని కామన్ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేయడం ద్వారా వారే స్వయాన మా ఇంటి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో పాటు భవిష్యత్తులో రాబోయే నిధుల కొరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ అనుసంధానంతో తీసినారు. ఈ ఖాతాలో జమ అయ్యే డబ్బులను మన ఇంటి నుండే నగదును మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ కార్డుతో వేలిముద్ర ద్వారా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలదు. అవునా పెద్దయ్యా? వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి శారదక్క, బ్యాంకు ఖాతా తీయడం కొరకు బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును తమ్ముడు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి కాల్ చేస్తే మీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి ఖాతా తీస్తారు. ఈ ఖాతాతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సహాయం, ఉపాధి హామీ పథకం డబ్బులు, 100 రోజుల పని డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అంతేకాదు అన్ని వయసుల వారికి బయోమెట్రిక్ ద్వారా ఖాతా తెరుస్తారు. అవునా తమ్ముడు? అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటి నరసమ్మ, పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పట్టణాల చుట్టూ తిరగలేకపోతున్నావా? అవును పెద్దయ్యా. కామన్ సర్వీస్ సెంటర్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరనే వచ్చి కేవలం 2 నిమిషాల్లో పాన్ కార్డ్ అప్లై చేయడంతో పాటు 2 గంటల్లో ఈ పాన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను పెద్దయ్యా. ఏంటి సుశీల,
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లేదని కంగారు పడుతున్నావా? అవును పెద్దయ్యా. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ వారికి ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి కేవలం 5 నిమిషాల్లో ఖాతా తీయడంతో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం కూడా యాక్టివేట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసేయ్. అవునా పెద్దయ్యా, వెంటనే ఫోన్ చేస్తా. ఏంటి ప్రశాంత్, జీవనోపాధి కోసం పని లేదని బాధపడుతున్నావా? అవునన్నయ్య. అయితే కామన్ సర్వీస్ సెంటర్ వారి దగ్గర ప్రధానమంత్రి గ్రామీణ ఈ సాక్షరాత్ అభియాన్ ద్వారా శిక్షణ పొందడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. అవునా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే జాయిన్ అవుతాను. మా ప్రత్యేకతలు అసంఘటిత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు, స్వయం సహాయక బృందాల వారికి, మహిళా సంఘాల వారికి, అంగన్వాడీ,